హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ ఛానల్. మనం పొద్దున పెట్టిన వీడియోకి మంచి రెస్పాన్స్ రావడంతో దాన్ని కంటిన్యూషన్ పార్ట్ 2 చేస్తున్నా. మార్నింగ్ మనకు ఓన్లీ లాగిన్ చూపించాను, తర్వాత ఇప్పుడు ఫుల్ పేమెంట్ అండ్ స్లాట్ బుకింగ్ కూడా చూశాను. చాలామందికి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మ్యాక్సిమం అందరికీ కామెంట్స్లో రిప్లై ఇస్తున్నా. సో ఈ వీడియో కూడా చూడండి. మీ డౌట్స్ క్లారిఫై కాకపోతే తర్వాత మీకు ఉన్న డౌట్స్ను కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే నేను మ్యాక్సిమం రిప్లై ఇస్తాను. సో ఇన్కమ్ సర్టిఫికేటు, టీసీ, ఫీజ్ రియంబర్స్మెంటు, సర్టిఫికేట్ వెరిఫికేషన్, స్లాట్ బుకింగ్, ఇలాంటి అన్ని సంబంధించిన మీకు డౌట్స్ క్లారిఫికేషన్, పేమెంట్, డెబిట్ కార్డ్, ఇలాంటివన్నీ నేను ఇప్పుడు చూపిస్తాను. మీరు చూసి ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో మార్నింగ్ మనం ఎక్కడ దాకా వచ్చామనంటే ఈ క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేట్ అక్కడికి ఆపాము. సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే నా క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబరు అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబరు అండ్ అట్లనే నా ఆధార్ కార్డ్ నెంబరు, ఈడబ్ల్యూఎస్ నాకు మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తున్నాను. తర్వాత ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబరు 0 అని ఉంటుంది. ఐసిఎన్ సంథింగ్ సర్టిఫికేట్ మీద సిఎన్డి ఆర్ ఇంకొకటి మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ మీద ఐసీసీ అని ఉంటుంది. అది కాకుండా ఆల్ఫాబెట్స్ కాకుండా ఓన్లీ నెంబర్స్ నుంచి ఎంటర్ చేసుకుంటారండి. దీనికి ఆల్ఫాబెట్స్ ఎంటర్ చేస్తే ఇన్వాలిడ్ అని వస్తుంది. తర్వాత మనం అన్ని డీటెయిల్స్, క్యాస్ట్ సర్టిఫికేట్ డీటెయిల్స్, ఇన్కమ్ సర్టిఫికేట్ డీటెయిల్స్, అలాగే క్యాండిడేట్ ఆధార్ కార్డు, మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి ఇచ్చినాక మనం ఐ యాక్సెప్ట్ అండ్ సబ్మిట్ అని వచ్చాక మనకు ఇది నెక్స్ట్ పేమెంట్ పేజ్కి మనల్ని డైవర్ట్ చేస్తుంది. సో వన్స్ మన డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి మనం యాక్సెప్ట్ చేశాక నెక్స్ట్ ఎక్కడికి వెళ్తామంటే మనకు ఇక్కడ క్యాష్ డీటెయిల్స్ యాజ్ పర్ మీ సేవ అండ్ ఇన్కమ్ డీటెయిల్స్ యాజ్ పర్ మీ సేవ ఇక్కడ అన్నీ నాట్ అవైలబుల్లోనే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు సర్టిఫికేట్ ఓన్లీ నెంబర్, ఐసిఎన్ నెంబరు అక్కడ వెరిఫై చేస్తారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్లో. అక్కడ వాళ్ళు అన్నీ మనకు రైట్ మార్క్స్ పెట్టుకుంటారు. సో ఇక్కడ అన్నీ నాట్ అవైలబుల్ అనే వస్తాయి, మీరేం టెన్షన్ పడకండి. సో నెక్స్ట్ మనం పేమెంట్ కోసం ఇక్కడ చూస్ చేసుకోవాలి. పేమెంట్ ప్రాసెసింగ్ ఫీ త్రో డెబిట్, క్రెడిట్ ఆర్ నెట్ బ్యాంకింగ్ అని చూస్ చేసుకున్నాక ఇక్కడ మన హాల్ టికెట్ నెంబర్ ఉండి మన ర్యాంక్ వస్తుంది. మెయిన్గా అది చెక్ చేసుకొని మీరు ప్రొసీడ్ అవుతండి. అక్కడ చెక్ బాక్స్ ఉంటుంది పేమెంట్ ఆప్షన్స్, అక్కడ టిక్ పెట్టుకొని నెక్స్ట్ పే ఫీ ఆన్లైన్కి మనం వెళ్దాము. దాని మీద మనకి ఇలా ఒక పాప వస్తుంది, దాన్ని ఓకే చేయండి. నెక్స్ట్ మనం యాక్చువల్ పేమెంట్ గేట్వేకి ఆ పేజ్కి మనం రీడైరెక్ట్ అవుతాము. ఇక్కడ క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్స్ వాడచ్చు, నెట్ బ్యాంకింగ్ వాడచ్చు. సో క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్ వాడితే దాని ముందున్న నెంబర్, మంత్, ఇయర్ అండ్ వెనక సివివి ఉంటుంది. సో అది ఎంటర్ చేసి మనం ప్రొసీడ్ అయితే మనకు ఓటీపీ వస్తుంది. అలా చేయొచ్చు. ఇక్కడ నేను నెట్ బ్యాంకింగ్ త్రూ చేశాను. తర్వాత నెట్ బ్యాంకింగ్లోకి వెళ్తే మనం ఇక్కడ బ్యాంక్ సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ అవుతుంటే నెక్స్ట్ మన యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అడుగుతుంది. యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ మనం ఎంటర్ చేశాక మనకి లాగిన్ క్రెడెన్షియల్స్ ఎంటర్ చేశాక ఇక్కడ కేటగిరీ ఆఫ్ ది స్టూడెంట్స్ అని అంటే మనకు ఆల్ అని పెట్టుకోవాలి. ఎందుకంటే ఇన్ కేస్ మీరు ఏఎన్జీ, సిఏపి, ఎన్సిసి ఆర్ ఎస్జీ, పిహెచ్ అయితే మనము సపరేట్ కేటగిరీ సెలెక్ట్ చేసుకొని మనం మాసప్ ట్యాంక్ వెళ్ళాల్సి ఉంటుంది. మిగతా వాళ్ళు ఎవరైనా కానీ ఆల్ అని పెట్టుకోవాలి. ఆల్ అంటే ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ. తర్వాత మీ నియర్ బై ఇక్కడ వాళ్ళు వెరిఫికేషన్ సెంటర్స్ చూపిస్తారు, అది సెలెక్ట్ చేసుకుంటే మనకు ఏ రోజు అవైలబుల్ ఉందో ఆ రోజు డేట్స్ అండ్ టైం స్లాట్స్ మనకి ఫస్ట్ డేట్స్ చూపిస్తుంది. ఆ డేట్స్ మీద వచ్చాక ఆ రోజు ఏ స్లాట్స్ ఖాళీ ఉన్నాయో అవి చూపిస్తుంది. మనం ఆ స్లాట్ సెలెక్ట్ చేసుకుంటే ఆ టైం స్లాట్ సెలెక్ట్ చేసుకుంటే మన బుకింగ్ స్లాట్ కన్ఫర్మ్ అయినట్టు మన మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. సో అక్కడ ఆ ఓటీపీ వచ్చిన మనకు ఒక రిఫరెన్స్ నెంబర్ వస్తుంది. అది అక్కడ వెళ్ళి ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్లో మనం అది చూపించి మన డాక్యుమెంట్స్ వెరిఫై చేసుకోవడమే. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో చూశాక మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను వీలైనంత వరకు వాటికి రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. సో ఇది మన టీజీ ఐసెట్కి సంబంధించిన స్లాట్ బుకింగ్ యొక్క వీడియో. ఈ వీడియో